మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, తల్లి తండ్రిని ఫస్ట్ ప్రేమించాలి. వాళ్ళని మనం ప్రేమించాం, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. మనం వాళ్ళకి సేవ చేయాలి. తర్వాత ప్రకృతి అని చెప్పారు, ప్రకృతికి సేవ చేయాలి. తర్వాత మనకి విద్య నేర్పించే గురువులు, ఏ విద్య నేర్పించినా గురువే. ప్రతి ఒక్కళ్ళు గురువులే. మనకి తల్లి ఒకటే ఉంటుంది, తండ్రి ఒకటే ఉంటాడు, కానీ గురువులు ఎంతమందినా ఉంటారు. ఒక కుక్క మనకి గురువు, ఒక పిల్లి మనకి గురువు, ఒక మొసలి మనకి గురువు. ప్రతి ఒక్కరు మనకి గురువులే. గురువులకి లెక్కే లేదు, అంతమే లేదు. తల్లి ఒకటే ఉంటుంది, తండ్రి ఒకటే ఉంటాడు, కానీ గురువులు అనేకము. అందరూ మనకి గురువులే. అందరి యందు మన గురి ఉంది. గురి అంటే మన అటెన్షన్, మన ఫోకస్, మన ఏకాగ్రత. దాని పేరు గురి అంటారు. ఏ కుక్కని గురిగా చూసినా ఆ కుక్క నుంచి మనం నేర్చుకోవచ్చు. ఏ కాకిని, ఏ కోగిలని మన గురిగా చూసినా మనం అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. ఏ మనిషి దగ్గర మనం ఫోకస్ పెట్టినా మనం అక్కడి నేర్చుకుంటాం. ఆ గురి లేకపోతే ఎవరికి ఏమీ నేర్చుకోలేము మనం. రమణ మహర్షి చెప్పారు, గురువు అంటే ఏంటంటే గురియే గురువు. ఏమిటయ్యా గురువు అంటే గురియే గురువు. ఒక క్లాస్ ఉంది, ఆ టీచర్ ఏదో చెప్తున్నాడు, 100 మంది ఉన్నారు క్లాస్లో, అందులో ఒకటే పాస్ అవుతాడు, మిగతా అంతా ఫెయిల్ అవుతాడు. ఎందుకు ఫెయిల్ అవుతారు? ఆ ఒక్కడికి గురి ఉంది, మిగతా వారికి గురి లేదు. వాడు చెప్పేది ఒకటే, అందరూ చెవులతో వింటున్నారు, కానీ ఆ గురి లేదు. గురి ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ఆ టీచర్ చెప్పింది మొత్తం అంతా లాగేసుకున్నాడు. మిగతా వాళ్ళు ఏం చేశారు? గురి లేదు, వాడి శరీరాలు మటుకు క్లాస్లో ఉన్నాయి, మనసు ఎక్కడెక్కడో తిరుగుతోంది, గురి ఇంకెక్కడెక్కడో ఉంది. వాడికి అర్థం కాలేదు, వాడు ఫెయిల్ అయిపోయాడు. సో ఎవరు వాడికి నేర్పించారు అంటే లెక్చరర్ కాదు, వాడి గురే వాడికి నేర్పించింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన గురియే మనకి గురువు, మన ప్రయత్నమే మనకి గురువు, మన ధ్యాసే మనకి గురువు. మన ప్రయత్నము ఉండాలి, పురుష ప్రయత్నము. మొట్టమొదటిసారి నేను రమణ మహర్షి దగ్గర నుంచి విన్నాను గురియే గురువు అని చెప్పేసి. మనం గురువు కోసం వెతుకుంటూ పోతాం. మన దగ్గర గురిని డెవలప్ చేసుకుంటే మన గురువు మన దగ్గరే ఉన్నాడు. గురి అంటే అటెన్షన్, శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, భగవద్గీతలో చెప్పాడు. ఎవరి దగ్గర శ్రద్ధ ఉంటుందో వాడి జ్ఞాని అవశ్యం అవుతాడు. ఎవరి దగ్గర శ్రద్ధ లేదో వాడి జ్ఞాని కాలేడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ శ్రద్ధ పేరే గురి. మన దగ్గర శ్రద్ధ లేకపోతే మనం ఏమీ నేర్చుకోలేము. శ్రద్ధ ఉంటే అన్నీ నేర్చుకుంటాము, సకల విద్యలు నేర్చుకుంటాము, సకల విద్యా పారంగతులం అవుతాము, సకల కళా కోవిదులం అవుతాము. ఏదుంటే? శ్రద్ధ ఉంటే, గురి ఉంటే. చెప్పండి, గురియే గురువు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నాకు జ్ఞానం కావాలంటే అయితే శ్రద్ధ తెచ్చుకో. నాకు గురువు కావాలంటే గురి తెచ్చుకో. నువ్వు గురి తెచ్చుకోకపోతే నీకు గురువు దొరకడు. నువ్వు శ్రద్ధ కలిగి ఉండకపోతే నీకు జ్ఞానం రాదు. నీ గురి ఎక్కడి నుంచి వస్తుంది? నీలోంచి వస్తుంది. బజార్లో దొరకదు గురి కొనుక్కోవడానికి. శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది? నీ దగ్గర నుంచి నీకు వస్తుంది. నువ్వు దాన్ని అలవాటు చేసుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి. నీ శ్రద్ధ నీకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. నీ గురువు, నీ గురి నీకు సకల గురువులను నీ దగ్గర తీసుకొస్తుంది. ప్రతి మనిషిలోని గురుతత్వాన్ని నీకు బోధిస్తుంది నీ గురి. నేను చదవని పుస్తకం లేదు, నేను వినని యోగి లేడు. అందరి దగ్గర నేను విన్నాను, అందరిది పుస్తకాలు చదివాను. నా దగ్గర అంత గురి ఉంది, నా దగ్గర అంత శ్రద్ధ ఉంది, నా దగ్గర ఎంతో గురి ఉంది, నా దగ్గర ఎంతో శ్రద్ధ ఉంది. కనుకనే నేను ఇక్కడ కూర్చున్నాను. నా గురికి నేను కృతజ్ఞత చెప్పుకుంటుంటాను, నా శ్రద్ధకు నేనే కృతజ్ఞత చెప్పుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.